పూరి గుడిసెల్లో ఉన్న చదువు లేని వాడవైనా గొర్రెల కాపర్ని పిలిచి రాజుగా పట్టాభిషేకం చేసిన నా దేవాది దేవుడు ఇంకా నిన్ను దీవించడానికి మహబూబాబాద్ పట్టణంలో బ్రతికే ఉన్నాడు. ఈ రాత్రి ఎవరు లేరని ఏడుస్తున్నావా? ఎందుకు పనికిరాని వ్యక్తిని అనుకుంటున్నావా? యోగ్యత లేని వాడిని యోగ్యత లేదని అనుకుంటున్నావా? లేదంటే నా బ్రతుకు వేస్ట్ అనుకుంటున్నావా? నన్ను ఎవరు ప్రేమించలేరు అనుకుంటున్నావా? మెఫీబోషెత్కి ఎవరు లేరండి, కానీ దావీదులో నుండి దేవుని ప్రేమ వెతుక్కుంటూ వెళ్ళిందే. ఎక్కడో బ్రతుకుతున్నాను ఆ వ్యక్తినట రాజసింహాసనం దగ్గరికి తీసుకొస్తున్నట్టు. ఎక్కడో ఉన్న మనల్ని ఈ భూమి మీద ఎందుకు కొరగానే మనల్ని ఆ రారాజని యేసయ్య వెతుక్కుంటూ వచ్చి మనల్ని ప్రేమించి మనల్ని ఆ ఉన్నత సింహాసనం మీద కూర్చోబెట్టడానికండి యేసయ్య ప్రేమ ప్రకటించబడుతుంది ఈ రాత్రి. ఇన్ని రోజులు లేడా బిడ్డ? దూరం అయిపోయినా ఎవరు కావాలా? యేసయ్యకి దూరం అయిపోయినావా? ఇన్ని రోజులు లేడా బిడ్డ యేసయ్య? దూరం అయిపోయినావా యేసయ్యకి? నీ లైఫ్ యేసయ్యకి ఇస్తావా? మొదటిసారిగా నేను నా జీవితాన్ని దేవుడికి ఇస్తున్నా. మొదటిసారి ఫస్ట్ టైం నీ చిన్ని హృదయంలో యేసయ్య వచ్చేసాడు. ఎంతమంది మాటలు వింటున్నారో. ఇగో మహబూబాబాద్లో 2వ దినం పరిశుద్ధాత్మ గ్లోరీతో అనేక మంది జీవితాలు స్వస్థత పొందారు, రక్షణ పొందారు, యేసుని సొంత రక్షణ ఒప్పుకున్నారు, హృదయాలు తెరవబడ్డాయి. ఈరోజు 3వ దిన సభ 5:30, 6 గంటలకే ఎన్టీఆర్ స్టేడియం మహబూబాబాద్కి వచ్చేసేయండి. ఎక్కడి నుంచైనా. ఈరోజు 3rd డే, రేపు 4th డే పరిశుద్ధాత్మ కార్యం జరగాలి. లైవ్ చూస్తున్న మీరందరూ కూడా మంచి విజయంగా జరిగినట్టు ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ. అందరూ ఒకసారి చేతులు పడిన అందరికీ ప్రైజ్ లార్డ్. నాకు ఈ కన్ను ఆపరేషన్ అయింది అమ్మగారు. అయితే 2-3 నెలలు మందులు వాడాను. మంచిగా ఒక 2 నెలలు మంచిగా కనబడ్డాను. ఇక తర్వాత కంప్లీట్గా కన్ను చాలా డమ్ అయిపోయింది. పువ్వు కూడా వచ్చింది. మళ్ళీ హాస్పిటల్కి పోతే ట్రీట్మెంట్ లేదు. ఒకసారి చెడిపోయింది కన్ను. ఇప్పుడు ప్రార్థన అయిన వెంటనే మంచి క్లియరెన్స్ కనబడుతుంది. క్లియర్గా మంచిగా కనబడుతుంది అమ్మా. ఈ కన్ను మూసుకొని చూడు. కనబడుతుంది అమ్మా. కనబడుతుంది. 2 సంవత్సరాల నుంచి కళ్ళు బాగా దురద వచ్చేది. కనపడవా? అసలు దూరం చూపు అసలే కనపడదు. దూరం అసలేం కనపడదు. దూరం అసలే కనపడదు. చాలా హాస్పిటల్ తిరిగినా చూపు రావట్లే. అయితే నిలబడ్డావా? ఇప్పుడు అక్కడ మా డాడీ చెప్తే నిలబడితే ఏం జరిగింది? ఇట్లా మూసుకొని నిలబడితే దూరం చూపు నీట్గా కనబడుతుంది. ఇప్పుడు లాస్ట్ వరకు అంతా నీట్గా కనబడుతుంది. నాకు దూరం సైట్ ఉండే, కాకపోతే స్పెట్స్ పెట్టుకున్నా కూడా విజన్ కరెక్ట్గా ఉండకపోతుండే. ఇప్పుడు క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు అద్దం లేకుండా కనిపిస్తూ ఉంది. విజన్ కరెక్ట్గానే కనపడుతుంది. ఇప్పుడు విజన్ కరెక్ట్గా స్పష్టంగా దేవునికి మహిమకరంగా ఈ యొక్క మహబూబాబాద్ జిల్లా ప్రాంతంలో టౌన్లో గొప్పగా మీటింగ్ జరిగింది. చాలామంది విడుదల పొందుకున్నారు, ఆత్మీయంగా కూడా బలపడ్డారు. మరి చాలామంది యేసయ్య కావాలని కోరుకున్నారు. మరి ఎంతో ఘనంగా ఈ మహబూబాబాద్ పట్టణంలో మరి అయ్యగారును అమ్మగారిని ఇద్దరిని కూడా మరి బలంగా వాడుకొని ఈరోజు అనేకమైనటువంటి దురాత్మల నుంచి, దుష్టక్రియల నుంచి విడుదలిచ్చి దేవుడు గొప్పగా మహిమ పొందినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం. మరి అద్భుతమైన వర్తమానం అందించి అనేకులు మళ్ళా తిరిగి ప్రభు దగ్గర రావడానికి, పశ్చాత్తాపడి ప్రభుకి మళ్ళా తిరిగి వారి హృదయాలు అర్పించడానికి మరి దైవ శాఖలు అందించిన ఆ సేవకులను అందించిన వర్తమానం నిజంగా ఎంతోమందిని ఎంకరేజ్ చేసి ఉంది. మేము కూడా ఎంతో సంతోషించాం. మా పట్టణానికి ఇది గొప్ప ఆశీర్వాదకరంగా మేము భావిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మా మహబూబాబాద్ పట్టణాన్ని ప్రేమించి ఇంత ఉజ్జీవమైన సభలు ఇక్కడ ఏర్పాటు చేసి అనేక కొత్త ఆత్మలకు ఒక మార్గదర్శకాన్ని వాళ్ళు ఈ మీటింగ్ ద్వారా ఇవ్వబోతున్నందుకు వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. వాస్తవానికైతే మా మహబూబాబాద్లో ఇంత పెద్ద మీటింగు, ఇంత గంభీరమైన మీటింగ్లు ఎప్పుడూ జరగలేదు.
ఫస్ట్ టైం ఇక్కడ మైబాలో ఇలాంటి మీటింగ్ పెట్టడం వల్ల చాలామంది ప్రభు మార్గంలో నడుస్తారని మేము ఆశిస్తున్నాము. ఈరోజు మహబూబాబాద్ పట్టణంలో పాస్టర్ ప్రవీణ్ గారు, షారోన్ సిస్టర్ గారు వచ్చి స్వస్థత మహాసభలు పెట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మేము దూర ప్రాంతాల నుండి కూడా చాలామంది జనాలు వచ్చారు, చాలామంది స్వస్థత పొందినారు. మేము కూడా ఫ్యామిలీతో వచ్చాము, చాలా సంతోషంగా ఉంది. వీలైన వారు దగ్గరలో ఉన్న వారందరూ వచ్చి స్వస్థత పొందాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాము. నా పరిస్థితి ఏంటంటే ఒంటరి పరిస్థితిలో ఉన్నాను. ఈరోజు దేవుడు నాతోనే వాక్యం ద్వారా మాట్లాడిండు, నా యొద్దకే వచ్చిండు దేవుడు. ఎందుకంటే నేను ఎంతగానో బాధలో ఇబ్బందిలో ఉన్నప్పుడు దేవుడు నాతో నడుస్తానని ఈరోజు వాగ్దానం ఇచ్చాడు. దేవుడు నాతోనే ఉండి నేను బలహీనుండని ఎరిగి బలపరచడానికి ఈరోజు దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడిండు, నన్ను బలపరిచిండు. దేవుడు నన్ను ఆశీర్వదించిండు.